బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సోషల్ మీడియా ఆకృత్యాలపై ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు సీఎం ఒక సీరియస్ వార్నింగ్ ను ఇచ్చారు. సోషల్ మీడియా సైకోలు అంటూ సంబోధించి ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు సీఎం. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వ్యక్తులకు తగిన శాస్తి చేస్తామని సీఎం చంద్రబాబు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతూ ఉంటే తమపై సోషల్ మీడియా కేంద్రంగా విషం కక్కుతున్నారని, ప్రపంచంలో ఉండే చట్టాలను అధ్యయనం చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే కఠిన చర్యలకు పూనుకుంటామని బాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెడ్ బుక్ లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా చర్యలు ఉంటాయి అనే సూచన ఇవాళ ఇవ్వకనే ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఫలితంగా వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు వణికిపోతోంది. కలిసిపోతే ఘోరాలు చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు, ఆస్తులను కొట్టేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం ఆడబిడ్డల విలువ తెలియదా? అంటే మనం కుంగి చావాలనా? ఆ రోజే మీరు చూశారు, ఏదైతే ముందు గుండెపోటు అని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైన మర్డర్, మొత్తం తలంతా బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం. ఇల్లు, బాత్రూము, బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు. రెండో రోజు నా మీద పెట్టేశారు. నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకోవడం ప్రయత్నం చేశారు. అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరు సఫర్ అయ్యారు. ఇప్పుడు అధికారం అయితే తమ పార్టీ సోషల్ మీడియా క్యాడర్ను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ ట్వీట్తో ముందుకొచ్చారు. ప్రజాస్వామ్య సూత్రాలను, మానవ హక్కులను కాలరాసి మరీ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దారుణంగా హింసిస్తున్న అత్యంత క్రూరమైన ప్రభుత్వంతో పోరాడుతున్నామని ట్వీట్ చేశారు జగన్. యుద్ధంలో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు ఆయన. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అనైతిక యుద్ధంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో నిజం పక్షాన నిలబడిన ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక మరోవైపు వైసీపీకి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా దన్నుగా నిలబడ్డ నటి శ్రీరెడ్డి కాళ్ల బేరానికి వచ్చింది. వైసీపీ సానుభూతి పరురాలిగా ఉన్న శ్రీరెడ్డి టీడీపీ, జనసేనలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్నే కాకుండా వారి కుటుంబాలను సైతం రోడ్డుకు ఈడ్చి మహిళలను కూడా ఇష్టానుసారంగా అవమానపరిచే శ్రీరెడ్డి తాజాగా దిగివచ్చింది. ఉన్న ఫలంగా అంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి దిగిరావటం ఏంటి అనే అనుమానాలకు ఇటీవల ప్రభుత్వం శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ చేయటమే ఒక కారణమనే సమాధానాలు లభిస్తున్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులకు లైకులు, షేర్లు చేసిన సభ్యులపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ చర్యలతో ఇక శ్రీరెడ్డికి మూడింది అన్న వాదన వినిపిస్తోంది. దీంతో శ్రీరెడ్డి దిగివచ్చి బుద్ధొచ్చింది, క్షమించండి, ఇకపై బుద్ధిగా ఉంటా అంటూ చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ప్రస్తుత ఏపీ హోంమంత్రి అయిన వంగలపూడి అనితలను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అదేదో మీ పర్సనల్ గా వెళ్ళడం, మీ పర్సనల్ గా మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీరు కొట్టిన లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు వ్యతిరేకించండి, పర్వాలేదు. కానీ మా కుటుంబ సభ్యుల్ని
అన్నారు కాబట్టి ఈరోజు కక్షా రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కార్యకర్తకి ఏముంటదండి, వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. వాళ్ళకి సమఉజ్జీలతో ఫైట్ చేయండి ప్లీజ్. రాజకీయంగా మీరు సమఉజ్జీలు, మీకు 1000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. అది కూడా మీ మీడియాలో, అలాగే మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు మీ రేణు దేశాయ్ గారిని మీ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేశారని పబ్లిక్ గా ఆవిడ చెప్పింది, ఆవిడ మీకు గుర్తులేదా? అల్లు అర్జున్ గారు ఎన్ని రకాలుగా మేము ఒక హీరో అయ్యుండి ఇలా చేయడం ఏంటి, ఇలాంటి కథలు చేయడం ఏంటి అన్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారిని మీ సోషల్ మీడియా, మీ జనసేన వాళ్ళు ఎంత టార్చర్ చేసి ఆయన్ని హెరాస్మెంట్ చేస్తున్నారో మీకు తెలీదా? మీ ఫ్యామిలీ వాళ్ళని, మీ వాళ్ళు, కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. తనకి ఏపీలో సోషల్ మీడియా ఆకృత్యాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యే కొద్దీ ఇటు శ్రీరెడ్డి దిగి వచ్చి మాట్లాడిన విజువల్ ఆవిడేం మాట్లాడారు కూడా ఇప్పుడు మనం విన్నాము. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఇటు టీడీపీకి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు, కాంట్రవర్సీలో నిలుస్తూనే ఉంటారు. ఆవిడ డైరెక్ట్ గా వచ్చి సారీ చెప్పటం మనం ఎలా చూడాలి? ఒక విధంగా భయపడ్డారు అని అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై నిఘా విభాగం ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా చూసుకుంటే నిత్యం వార్తల్లోని వ్యక్తి అంటే సోషల్ మీడియాలో వ్యక్తిగా పేరు పొందిన శ్రీరెడ్డి, ఈమె అనునిత్యం గత 6-7 సంవత్సరాల కాలంగా ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఆయన కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ నానా రకాలుగా దూషించిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయటం, పోలీస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నెల రోజుల్లోనే వ్యవస్థని సెట్ చేద్దామంటూ క్యాబినెట్ భేటీలో చెప్పడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కసారిగా గత 5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబ సభ్యులపై దాదాపుగా 15,000 మంది పోస్టులు పెట్టినట్లు కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. అంటే వీరి ద్వారా కొంతమంది ఇట్లా చైన్ లింక్ ద్వారా ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. సో వీరందరినీ గుర్తించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే వందలాది మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపడం, కొంతమందికి 41A నోటీస్ ఇచ్చి విడిచిపెట్టడం, కొంతమందిని బైండ్ ఓవర్ చేసుకోవడం, మరి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా వర్ర రవీంద్రారెడ్డి విషయం కానీ, లేకపోతే ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి కానీ, అలాగే గుంటూరు విజయవాడకు సంబంధించిన హరికృష్ణారెడ్డి కానీ, ఇట్లా చాలామంది సోషల్ మీడియాకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అదే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. తాజాగా సినీ నటి శ్రీరెడ్డి అయితే మాత్రం ఒక్కొక్కరిని పోస్టుల విషయంలో ఏదనంటే మీరు రాజకీయంగా డైరెక్ట్గా ఫైట్ చేయాలి, కానీ కార్యకర్తల జోలి రావద్దు. కార్యకర్తలు ఏముంటుంది, వారి మీద అభిమానం ఏముంటుంది, ఏ కార్యకర్త ఇంట్లో తినడానికి కూడా సరిగ్గా ఏమీ ఉండదు, కానీ మీరు యుద్ధం చేసుకోండి అని చెప్పి ఒక ఆసక్తికరమైన వీడియో విడుదల చేశారు. సో ఏదైతే ఆమె చేసిన వ్యాఖ్యలకి దాని నేపథ్యంలో చాలా కేసులు ఆమెపై కూడా ఏపీలో నమోదైనాయి. ఈ కేసులన్నిటిపై విచారణ చేసి ఆమెను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఉద్దేశంతో శ్రీరెడ్డి ముందుగానే పచ్చిగట్టి క్షమాపణ కోరుతూ ఒక వీడియో విడుదల చేసిందని చెప్పి కూడా మనం భావించాలి. వాస్తవానికి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఆమె క్షమాపణ చెప్పినా కానీ ఆమెపై ఆల్రెడీ కేసులు నమోదైనాయి కాబట్టి ఆయా కేసుల్లో ఆమె అయితే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం, కఠినంగా ఉంటామని
ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలను పంపించింది. దీనికి సంబంధించి కొంతమంది ఉదాసీనంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై బదిలీ వేటు కూడా వేసింది సత్తాస్. శివ, ఇందాక మీరు చెప్పినట్టు ఆవిడ సారీ చెప్తూ అట్ ద సేమ్ టైం సమబుజ్జులతో పోటీ పడండి అని చెప్తూనే ఇటు రేణు దేశాయ్ అండ్ అల్లు అర్జున్ టాపిక్ కూడా తీసుకువచ్చారు. సో పవన్ కళ్యాణ్తో ఇట్లా అయినప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా, డైరెక్ట్ గా రేణు దేశాయ్ బయటికి వచ్చే మాట్లాడారు అని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే శ్రీరెడ్డికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు నమోదైనాయి. మంగళగిరి, రాయలసీమ, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఆమెపై దాదాపుగా 40 కేసులు పైగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఫిర్యాదులు అయితే గతంలో చేశారు, కానీ గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, మరి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ఎన్ని ఫిర్యాదులను వెలికి తీసి కేసులు నమోదు చేసింది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీస్ శాఖ ఆయా స్టేషన్ల నుంచి జల్లెడబడుతున్నట్టు తెలుస్తోంది. సో వాస్తవానికి సంబంధించి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ విషయానికి సంబంధించి ఆయన మాజీ సతీమణి రేణుదాసి విషయంలో కానీ, లేకపోతే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నిస్తూనే మరొక వైపు క్షమాపణ కోరుతున్న వీడియోను ఆమె అదే వీడియోలో విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా శ్రీరెడ్డి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది. ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఆగమేఘాల మీద, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా కానీ సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది కాబట్టి ప్రభుత్వం అప్పటి నుంచే ఆమె క్షమాపణ చెప్తూ వీడియో విడుదల చేశారు. వాస్తవానికి నిజంగా ఆమె క్షమాపణ చెప్పాలనుకుంటే 5 నెలల నుంచి ఎందుకు చెప్పలేదు అనేది కూడా టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న మరొక ప్రశ్న. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీరెడ్డి భయపడి ప్రభుత్వానికి సంబంధించిన కేసులు, అరెస్టులు, రిమాండ్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమె ముందుగానే క్షమాపణ పెట్టారు. సో రాత్రి చేసిన ఆమె వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా జన సైనికులు ఆమెపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పాలంటే చెప్పాలి, కానీ మళ్ళీ పాత విషయాల్ని ఎందుకు వెలుగులో తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు అనేది జన సైనికులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆమె చేసిన వీడియోపై పోలీసులు అయితే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ వీడియోపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆమెపై గతంలో చేసిన ఫిర్యాదులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. సో ఆమె కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాపై వ్యవహరించిన వారందరిపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి, వారిని కేసులు నమోదు చేస్తున్నారు, వారందరినీ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 400 FIRలు నమోదైనట్లు తెలుస్తూ ఉంది. దాదాపుగా 700 మందిని ఐడెంటిఫికేషన్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి మరి కొంతమందిని రిమాండ్కి కూడా పంపినట్టు తెలుస్తూ ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.